గ్రామ పంచాయతీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాను. అలానే ట్యాక్స్ సొసైటీ ప్రెసిడెంట్ పార్టీ అధ్యక్షులు మనోజ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాను. అలానే ప్రాంతంగా గారి చేతుల మీదుగా ఈ యొక్క గ్రామంలో మొదటి బహుమతి సాధించినటువంటి ఆర్ఎస్ఎస్ టీం వారిని రావాలా తొమ్మిది రావాలి. ప్రభుత్వ వెంకయ్యరావు గారిని కూడా సభ వేదిక రావాల్సింది కోరుతా ఉన్నాను. అలానే మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తెలుగుదేశం జాన్సన్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాను. అలానే మండల బీసీసీఎల్ అధ్యక్షులు కె సలమన్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాను. అలానే యూనిట్ వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాను. అలానే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి వెంకటేశ్వర గారిని కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా తప్పకి కొట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. అలానే మండల అధ్యక్షుల వారిని వెంకటేశ్వర గారిని కూడా అలానే మొదటి బహుమతి సాధించినటువంటి యొక్క క్రికెట్ టోర్నమెంట్ లో మొదటి ప్రైజ్ గా సాధించినటువంటి ఆర్ఎస్సీ టీం సభ్యులందరూ కూడా గౌరవ శాసనసభ్యులు వారందరూ ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా భూమూరు గ్రామంలో ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషకరం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల పార్టీ ప్రెసిడెంట్ మనోజ్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ చిన్నా గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, మన భాస్కర్ గారు, కాంత సెల్వం గారు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, ఇక్కడ విచ్చేసిన ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు 30 సంవత్సరాలు అయినా కానీ అన్న ఎన్టీఆర్ని మనం ఇంత గుర్తు పెట్టుకొని మనము ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆ రోజు ఆయన చేసిన మన రాష్ట్రానికి మంచి పనులు, అందుకని ప్రజల హృదయాలు ఆయన ఉండి ఈరోజు మనం ఇంత ఘనంగా ఇన్ని రోజులైనా కానీ ఇంత ఘనంగా చేస్తూ ఉన్నాం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే సీఎం అయ్యారు. తెలుగుదేశం పార్టీ పవర్లోకి వచ్చిన వెంటనే అనేక అభివృద్ధి పనులు, ప్రజలకి ఎంతో మంచి పనులు చేశారు. పక్కా ఇల్లు, దానిలో ₹2 కిలో బియ్యము, దాని తర్వాత జనతా సారీలు, దాని తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్, అంటే ఇప్పుడు గణపవరం అలాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి దాన్ని బాగా మంచి టీచర్లు పెట్టి మంచిగా కట్టి ఆ రోజు చాలా మంది బడుగు బలహీన వర్గం ఆ స్కూళ్ళలో చదువుకొని డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీసులు అందరూ అయ్యారు. ఇదే కాకుండా రైతులకి 40 హార్స్ పవర్ వరకు తక్కువ ధరతో ఇప్పించి, దాని తర్వాత తెలుగు గంగా అనే ప్రాజెక్టు మెడ్రాస్కి వాళ్ళకి నీళ్ళు ఇచ్చి మధ్యలో అనేక లక్షలాది ఎకరాలు సాగు చేసి కర్ణము పటేల్ వ్యవస్థని రద్దు చేసి దాని తర్వాత మండల వ్యవస్థను తీసుకొని వచ్చారంటే ప్రజల వద్దకి పాలన అన్నమాట. ఆ రోజు సంథింగ్ ఉంటే ఎక్కడో సంథింగ్ ఉండేది, ఎక్కడో తాజా సంథింగ్ ప్రెసిడెంట్ ఉండేవాడు, ఎవరికి అందుబాటులో ఉండేవాడు కాదు. ఇవన్నీ చేసి ఒక మంచి వ్యవస్థను తీసుకొని వచ్చి ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈరోజు 30 ఏళ్ళ సమయం అయినా కానీ చనిపోయినా కానీ ఈరోజు మనం ఇంత ఘనంగా ఆయన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. తెలుగుదేశం పార్టీ ఆస్తి ఎన్టీ రామారావు గారు, ఆయన చేసిన మంచి పనుల వల్ల ఈరోజు ఇన్ని రోజులు మన తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ మన పార్టీ ఇంత ఘనంగా బలంగా ఉంది. సరే, ఆయనైతే స్థాపించాడు, ఆయన పని చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు. ఆయన తర్వాత సంగతి ఏంటిది? దాన్ని మెయింటైన్ చేయాలంటే మంచి సమర్థమైన నాయకుడు కావాలా. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సమర్థమైన నాయకులు అయ్యండి అదే అభివృద్ధి, అదే సంక్షేమ కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్తా. ఈ రాష్ట్రం ఎంత కష్టకాలంలో ఉన్నా కానీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మంచి సంక్షేమ కార్యక్రమాలు, తల్లికి వందనం, ఎంతమందికి ఉంటే అంతమంది పిల్లలకి 12,000, 13,000, దాని తర్వాత అన్నదాత సుఖీభావం 20,000, దాని తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, దాని తర్వాత ఫ్రీ బస్సు, అనేక ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు. దాంతో అభివృద్ధికి వస్తే ఈరోజు పోలవరం ప్రాజెక్టు 80% కంప్లీట్ అయ్యారు. అమరావతిలో ఎన్నో డబ్బులు పెట్టి రాజధాని కడతా ఉన్నారు. ఈరోజు మన కాన్స్టిట్యున్సీ వరకు చూస్తే ఇంతకుముందు 5 ఏళ్లలో ఏ రోడ్ వెళ్ళినా కానీ అంత గుంతలు. ఈరోజు
చాలా రోడ్లు గుంతలు లేకుండా చేసి పెట్టారు, చాలా కొత్త రోడ్లు వేయించారు. ఈ రోజు మీరు చూస్తుంటారు చంద్రబాబు నుంచి అమన్గోలు, మాచవరం, రాపల్లి నుంచి ఇటు ఉప్పగుండూరుకి అనేక రోడ్లు, సిసి తిమ్మసముద్రం నుంచి రోడ్లు ఇవన్నీ చేశారు. దాంట్లో రాపర్ల రోడ్డు అసలు దాని ఎన్ని రోడ్లు ఈ సంవత్సరంలోనే చేశారు. దాని తర్వాత సిసి రోడ్లు 5 కోట్ల రూపాయలు కంప్లీట్ చేశాము. ఈ ఊర్లో కూడా చేశాము 50 లక్షలు. దాని తర్వాత బ్రిడ్జిలు వేసాము. మళ్ళీ ఒక నెల లోపలనే ఇంకొక 3 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు డ్రైన్ చేస్తున్నాం. ఈ ఊరికి ప్రత్యేకంగా ఇంకొక 40-50 లక్షలు పెడతా ఉన్నాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక సంవత్సరంలోనే దగ్గర దాకా 1 కోటి రూపాయలు ఈ ఊరికే పెట్టారు. సో ఇవన్నీ ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు ఇంత కష్టకాలంలో చేసుకుంటా ముందుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తాం. సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నాము. చేసినందుకు మనము మీ అందరు గుర్తు పెట్టుకొని మన 30,000తో గెలిపించారు. ఎస్టీ కాలనీలో కూడా మన వాళ్ళని కూడా పక్కన పెట్టకుండా సైకిళ్ళు కాల్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇవన్నీ అంటే అన్ని ఒకే రోజు చేయలేము కదా, చాలా చేసాం, ఇంకా కూడా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉప్పుగుండూరు మీద ప్రత్యేక దృష్టి బ్రహ్మాండంగా ఉంది. మేము అన్ని విలేజెస్ కన్నా దీని మీద ప్రత్యేకంగా, ఎందుకంటే మీరు కూడా ప్రత్యేక మనుషులు, ఎప్పుడు ఏం చేస్తారో మాకు తెలియదు. అందుకని మీకు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి బ్రహ్మాండంగా రోడ్లు గీట్లు అన్నీ చేసి పెట్టి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎన్టీ రామారావు గారు చెప్పింది ఒకటి, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. సో మీరందరూ దాన్ని గుర్తుపెట్టుకొని ప్రజలకి ఎన్టీ రామారావు స్ఫూర్తితో సేవ చేసుకొని వాళ్ళకి మంచి చేసి వాళ్ళతో రేపు ఓట్లు వేసుకుంటేనే రేపు మనం ఈ స్టేజ్ మీద ఈ రోడ్లు వీటి చేద్దాం. రేపు పొరపాటు ఏమైనా జరిగిందనుకో మనం అలా రోడ్ల పక్కన చూసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. అందుకని ప్రజలకి సేవ చేసి ప్రజల్ని దేవుళ్ళని నిజంగా మీరు భావించి వాళ్ళకి సేవ చేసి మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే ఉండలాగా మనందరం కలిసి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేసిన మా తెలుగుదేశం పార్టీ ఉప్పుగుండూరు నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. వారిని స్మరించుకుంటూ ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది. కుసుంపాటి సముద్రాలు శాసన నాగేంద్రమ్మ ఓకే సార్ అందరికి ఇస్తారు, కంగారు పడవద్దు.